మీరు ఎప్పుడైనా గాలిలో తేలుతూ ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి ప్రయాణం చేసే నీటి ఆవిరిని గురించి విన్నారా? ఇది వందల కిలోమీటర్ల వెడల్పు, వేల కిలోమీటర్ల పొడవు ఉంటుందని మీకు తెలుసా? ఇవి వర్షంలా మారి ప్రళయాలని సృష్టిస్తున్నాయని మీకు తెలుసా? మీరు వింటున్నది నిజమే ఫ్రెండ్స్. వీటిని అట్మాస్ఫియరిక్ రివర్స్ అంటారు. శాస్త్రవేత్తలు వీటిని ముద్దుగా ఫ్లోటింగ్ రివర్స్ అని పిలుస్తున్నారు. ఏంటి ఫ్లోటింగ్ రివర్స్? వీటి వల్ల జరిగిన నష్టాలు ఏంటి? ఈ నదులు సుమారుగా 100 కిలోమీటర్ల వెడల్పు నుంచి 2000 కిలోమీటర్ల పొడవు వరకు ఉంటాయి. వీటి వల్ల మనకు జరిగే నష్టాన్ని గురించి తెలుసుకుందాం. నీటి ఆవిరి రూపంలో ప్రయాణిస్తున్న ఈ నదులు చల్లదనం తగలడంతోటే ఒకేసారి ఆ మేఘాల్లో ఉన్న నీటి ఆవిరి మొత్తం వర్షం లాగా కిందికి పడుతోంది. దాని వల్ల విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి. ఆగస్టు 31, 2024 విజయవాడలో ఒక్క రోజులో జరిగిన వర్షం వల్ల ఎంత విధ్వంసం జరిగిందో మీకు తెలుసు. మీరు న్యూస్ పేపర్ లోనో టీవీలోనో చూసే ఉంది. ఒక రోజు పడిన వర్షం వల్ల దుబాయ్ లో విమానాలు స్విమ్మింగ్ చేశాయి. సెప్టెంబర్ 26, 2024లో నేపాల్ లో వచ్చిన వర్షం వల్ల కూడా వరదలు ఈ విషయాలన్నీ మీకు తెలుసు. వీటన్నింటికి ఒకే ఒక్క కారణం ఫ్లోటింగ్ రివర్స్, అట్మాస్ఫియరిక్ రివర్స్. ఇవి ఎలా ఏర్పడుతున్నాయి మీకు తెలిసే ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ విపరీతంగా పెరిగిపోవడం వల్ల సముద్రంలో ఎక్కువ నీరు ఆవిరైన నీరు మేఘాలుగా మారి వందల కిలోమీటర్ల వెడల్పు, వేల కిలోమీటర్ల పొడవుతో ఒక నదిలాగా ఫామ్ అవుతుంది. అవి ప్రయాణం చేస్తున్న సమయంలో ఎక్కడో వాటికి చల్లదనం తగిలి ఆ చల్లదనానికి కండెన్స్ అయి అక్కడే వర్షం లాగా పడిపోతున్నాయి. ఇంతకు ముందు వీటినే మనం క్లౌడ్ బరస్ట్ అని పిలిచేవాళ్ళం. క్లౌడ్ బరస్ట్ వస్తేనే తట్టుకోలేని పరిస్థితి మనది. ఇప్పుడు పరిస్థితి మైక్రో బరస్ట్ గా మారింది. రీసెంట్ గా ఉత్తరాఖండ్ లో ఈ మైక్రో బరస్ట్ వల్ల ఊర్లు కొట్టుకుపోయాయి. మీరు చూసే ఉంటుంది. ఇది మన దేశంలో ఉత్తరాఖండ్ లోనే జరిగింది. మనం ప్రకృతిని నాశనం చేస్తున్నందుకు ప్రకృతి మనపై పగ సాధిస్తుందేమో అనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి రియల్ టైం వీడియోల కోసం @శివసాగర్ రియల్ ఫ్యాక్ట్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.